మరియు 10 రోజుల ముందు మనం లెక్క ఇచ్చినాం కదా, 20 రోజుల ముందు మరి మాట్లాడుతున్న అధికారులు దయచేసి ప్రమాదానికి ప్రైవేటీకరణ చేస్తారు. కాబట్టి చాలా సమస్యలు కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు కడప కలెక్టరేట్ ఆఫీస్ ముందు మా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు మేము ధర్నా చేస్తున్నాము. సెంటర్స్ క్లోజ్ అని దాదాపు ఒక 20 రోజుల ముందే మేము ఎన్నిక పత్రాలు ఇవ్వడం జరిగింది అధికారులకు. కానీ అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చాలా మొండి వైఖరి అవలంబిస్తున్నటువంటి పరిస్థితులని ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలని, హెల్పర్స్కు 5 సంవత్సరాల సర్వీస్ నిబంధన తొలగించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, యాపుల పనిభారం తగ్గించాలని, నవచేతన యాపు తగ్గించాలని, రద్దు చేయాలని ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు మేము ధర్నా చేస్తున్నాము. కానీ గతంలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే మీకు జీతాలు పెంచుతామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీతాలు పెంచుకోకుండా 2 సంవత్సరాలు అవుతున్నది. కానీ ఇంతవరకు ₹1 వేతనం పెంచినటువంటి పరిస్థితి. వేతనం పెంచకపోగా రకరకాల యాపలతో పరిభారం తెచ్చి అంగన్వాడీ టీచర్స్ను, హెల్పర్స్ను, మినీ వర్కర్స్ అందరినీ చాలా మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక పక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి, మెనూ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి, సెంట్రల్ కూడా పెంచినటువంటి పరిస్థితి. ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 2014 సంవత్సరం నుంచి ₹1 కూడా వేతనం పెంచినటువంటి పరిస్థితి. పోషణ యాపని, నవచేతన యాపని, అలాగే PMEY జాతీయ వందన యోజన పథకాన్ని ANMs ఆశా వర్కర్లు చేస్తా అంటే ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. నెలకు డబ్బులు ఇస్తామని చెప్పినారు, ఇంతవరకు ₹1 వేతనం పెంచినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ టీచర్లు చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ మేము చేసిన పనికి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా, శాఖల పనివారం తగ్గించాలని తదితర డిమాండ్ల కోసం మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయేటువంటి కాలంలో మరింత పోరాటాలు చేస్తామని ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. అలాగే కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలకు మాట ఇచ్చినారు, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతోంది. డబ్బులు లేవడం కరెక్ట్ కాదు. మరి ఎమ్మెల్యేల సౌకర్యాలు పెంచుకుంటున్నారు, జీతాలు పెంచుకుంటున్నారు, పెట్టుబడులు రాయితీలు ఇస్తున్నారు, అనేకం చేసుకుంటున్నారు. మా చిన్న ఉద్యోగులు అంగన్వాడీలు కడుపు కొట్టుకోకుండా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. 11,500, ₹7,000 ఏమాత్రం సరిపోదు. మా కుటుంబంలో మా బిడ్డలకైనా సరైన కడుపు నిండా తిండి పడిన పరిస్థితి. ఒక పక్క మా గ్యాస్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, కానీ మాకు జీతం మాత్రం పెరగలేదు. మేము చాలా వేదనకు గురవుతున్నాము. మాకు జీతం పెంచండి, ఇదే మాకు మెయిన్ డిమాండ్.